కళ్యాణం కమనీయం శ్రీనివాసుని కళ్యాణం. అదేనండి పెళ్ళిళ్ళు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే గుర్తుకొచ్చేది డోళ్ళు డప్పులు బంధువుల హడావిడిలు, ఒకటేంటి చిందులు విందులు, అబ్బబ్బో ఎన్నెన్నో. కానీ ఇప్పుడైతే సంగీత్ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, స్టార్ట్ మ్యూజిక్ అనగానే సామి ఓ సామి మిసల సామి రోషల సామి అని పాటలు ముందుకు వస్తాయి. అలాగే ఇప్పుడు అనుకోకుండా జరిగిన విచిత్రమైన ఫన్నీ సీన్స్ చూసేద్దామా మరి? వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన కొత్త జంటను చూడండి. ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు స్వీట్ తినిపిస్తున్నాడు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు స్వీట్ నోట్లో పెట్టుకోలేదు. దాంతో పెళ్లి కొడుకుకు కోపం వచ్చింది. చెంపకేసి లాగ ఒకటి ఇచ్చేశాడు. పెళ్లి కూతురు ఏమైనా తక్కువ తిన్నానా అని పెళ్లి కూతురు కూడా లాగ ఒకటి ఇచ్చింది. దాంతో వీళ్ళ రచ్చ స్టార్ట్ అయింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? పెళ్లి జరుగుతుంది అంటే పెళ్లి కంటే ముందు ఈ ఫోటోల గోల ఎక్కువైంది. ఇంకా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ విషయానికి వస్తే ఇదెక్కడి పనిష్మెంట్ రా బాబు అనుకునే విధంగా ఉంది. ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకును ఇలా రివర్స్ లో తలక్రిందులుగా తలను కిందికి కాళ్ళు పైకి పెట్టేసి మరీ ఫోటో షూట్ చేసేస్తున్నాడు. రే ఆపండ్రా బాబు, ఇప్పుడే పెళ్ళయింది, 2 నాళ్ళు బతకనివ్వండిరా బాబుని. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరెళ్ళమంటారా అన్నట్టుగా పెళ్లి జంట ఇలా రిసెప్షన్ లో కూర్చున్నారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇలా నోటిలో పాల పీక పెట్టేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెళ్లి జంట చక్కగా చూడముచ్చటగా ఉంది. వీళ్ళ డ్రెస్ అదుర్స్ మరి. కానీ ఒక యాంగిల్లో మాత్రమే. కెమెరాను ఇలా యాంగిల్ మార్చుకొని చూస్తే షేర్వానికి కింద ఇలా నిక్కరే చేసుకున్నాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది మరి. మా నాన్న ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. వదినమ్మ మేకప్ అంతా ఇలా నోటిలోకి వచ్చేసింది. పెళ్లి జరుగుతుంది అనే ఆనందంలో మనోళ్ళ ఆనందానికి అవధులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. ఇక్కడ ఈ పెళ్లి కొడుకు మూవీ రేంజ్ లో ఇలా పెళ్లి కూతురుని ఎత్తుకొని తిప్పేస్తున్నాడు. పాపం పెళ్లి కూతురు ఇలా ఒక్కసారిగా దింపేసరికి ఇలా కింద పడిపోయింది. పెళ్లి అంటే మెహందీ ఫంక్షన్ లేకుంటే ఎట్లా చెప్పండి? ఇక్కడ ఈ అమ్మాయి మంచిగా మెహందీ పెట్టుకుందిలే, దీనికి ఏముందిలే అనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా ఒక లుక్ వేయండి మరి. అర్రెర్రెర్రే అన్నా, పెళ్లి చేసుకునేది ఒకేసారి కదా మరి. ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పెళ్లి జంట కారుకు ఎప్పుడు ఒకేలాగా ఫ్లవర్స్ తో డిజైన్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా మనోళ్ళకు వెజిటేబుల్స్ అంటే ఇష్టం అనుకుంటా. అందుకే ఇలా వెరైటీగా కారుకు కూరగాయలతో డిజైన్ చేశారు. చిలక గోరింక జంటకు వీళ్ళు పూర్తిగా ఆపోజిట్ మరి. మన ఈ పెళ్లి జంటని చూడండి ఎలా ఉన్నారో. నిజంగానే వీళ్ళు పెళ్లి జంట అంటారా ఇంతకీ? పెళ్లిలో కొందరు ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ బ్రదర్ ను చూడండి, ఎప్పటి నుంచో అమ్మాయితో డాన్స్ వేయాలి అనే కోరిక ఉందనుకుంటా మన బ్రదర్ కు. ఇలా బొమ్మను పట్టుకొని ఒక ఊపు ఊపేస్తున్నాడు మరి. పెళ్లిలో అప్పగింతల సీన్ ఉంటుంది కదా మరి. ఇక్కడ ఇలా పెళ్లి కొడుకు కారు ఎక్కగానే ఇంకా పెళ్లి కూతురు ఎక్కి ఏడ్చేస్తుంది. పెళ్లిలో డ్రోన్ కెమెరాను యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆంటీని చూడండి, డ్రోన్ కెమెరాకు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుందో. పెళ్లిలో వెరైటీ కోసమని ఇక్కడ ఇలా డ్రోన్ కెమెరాతో పూల మాలను తెప్పించారు. బాగానే ఉంది. అచ్చం అలాగని ఇక్కడ కూడా పూలమాలను తెప్పించారు. పాపం పెళ్లి కొడుకుకు దండ అందలేదు గల్లా ఇలా లాగేసి పడేశాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
అంతా సిద్ధం, ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనే టైంలో ఈ దుప్పట్టా సమస్య స్టార్ట్ అయింది. దంపతులకు పైన ఇలా దుప్పట్టా పెట్టే సాంప్రదాయం వీళ్ళకు ఉందంట. మరి మంచిగా దుప్పట్టా పెట్టారు, బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరు చూడండి, ఇలా దుప్పట్టాను లాక్కొని పోతున్నారు. పెళ్లి జంట, రే మా పెళ్లి జరిగేలా చూడండి రా బాబు. ఇక్కడ చూడండి, ఏకంగా క్రేన్ తీసుకుని వచ్చి మరి ఇలా గాలిలో ఫోటోలు తీసేస్తున్నారు. ఇదేదో సినిమా షూటింగ్ చేసిన విధంగా ఇలా గాలిలో కార్ మధ్యలో బైక్ ని ఎలా పోనిస్తూ ఫోటో తీసేస్తున్నారో చూడండి. పెళ్లిలో వీళ్ళ డాన్సులు చూసిన వాళ్ళు, డాన్స్ రాని వారు కూడా తైతక్కలాడే విధంగా ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కించే విధంగా ఇలా డాన్సులను కుమ్మేస్తున్నారు. ఇంకా మనక్క డాన్స్ చూడండి, ఒక రేంజ్ లో ఉంది. మరి బ్లాక్ అయినా వైట్ అయినా మేకప్ వేస్తే చాలు, వాళ్ళ లుక్కే వేరే లెవెల్లో ఉంటుందిలే. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఇంకా పెళ్లి కూతురు మేకప్ చూసేయండి మరి ఎలా ఉందో. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటున్నాను. నవ్వినందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.